ఏమనిపిస్తుంది, అసలు ఈయన రాని వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు, మనం రేపు మారుద్దాం. వాళ్ళు ఎవరు రాకపోయినా మీరు వచ్చారు, చాలా మంచివాళ్ళు అయినా పాఠం చెబితే వచ్చారా వాడు చూసుకుంటారు, ఎవరు చెప్పి మీరు చాలా కోల్పోయారా అని చెబుతారు. అంటే ఎప్పుడు జనసంఖ్య ఇప్పుడు కాదు, ఎప్పుడూ ప్రధానం కాదు. మేము ఏదో ఈ సభ పల్లెటూళ్ళలో పెట్టారు, 100 మంది కూడా రారు అనుకున్న చోట 3000 మంది వచ్చారు. నిన్నగాక మొన్న తూర్పుగోదావరి జిల్లా తాటిపర్తిలో సభ, అపర్ణాదేవి ఆలయంలో. అక్కడ నేను చెప్పింది ఏమిటంటే వాళ్ళు అపర్ణాదేవి మహిమ అని చెప్పమన్నారు. అదే పెట్టండి, ఏం చెప్పాలో నాకు తెలుసులే అన్నాను నేను. ఎందుకంటే మహిమలు మాయలు నేను చెప్పను, మీకు తెలుసు కదా. అందుకని అపర్ణాదేవి మహిమ, నేను అక్కడికి వెళ్ళి అపర్ణాదేవి తపో మహిమ అని బట్టి కాళిదాసు కుమార సంభవం పంచమ సరికి అంతా చెప్పింది. ఎందుకంటే అక్కడ 3000 మంది జనం వచ్చారండి. ఆశ్చర్యపోయాను. 3000 మందిలో సగానికి పైగా 20 to 40, 20 నుంచి 40 ఏళ్ల లోపు యువకులు. ఒక పల్లెటూళ్ళు, కాకినాడకి 1 గంట దూరం, అది గొల్లపురంలో పక్కనే. 3000 మంది. అసలు అంతమందిలో ఈ కరోనా రోజుల్లో నేను బయటపడ్డా ఎలాగా అనుకున్నాను. నేను కార్యకర్తలు చెప్పాను, ఇలా వాళ్ళకి దండ కట్టేసినట్టు కట్టేయండి, బారికేడ్ వేసినట్టుగా, లేదా మధ్యలోంచి నేను వెళ్ళలేను. అంత జాగ్రత్త తీసుకున్నారు. ఏమీ ఇబ్బంది లేకుండా వచ్చిన ఎవరిని ఫోటోలు వద్దు, బాధాబంధులు వద్దు చెప్పి. విచిత్రం అండి, పల్లెటూళ్ళలో కుర్రాళ్ళు ఆ మాటకి ఎంత ఆజ్ఞ ఎలా పాడి, ఒక ఋషి ఆజ్ఞ పాటించినట్టుగా నా ఆజ్ఞ పాటించి ఎవరు బాధాబంధనాలు చేయలేదు, ఫోటోలు దిగలేదండి. పూర్తిగా విని వెళ్ళారండి. మరి 100 మంది కూడా రారు అనుకున్న సభకి 2000 మంది, మొదటి రోజు 2000, రెండో రోజు 3000 మంది వచ్చారని అక్కడేదో నేను పొంగిపోనా, లేకపోతే ఇంత పెద్ద సన్మానం జరుగుతుంటే దేశంలో అభిమానులందరూ ఏమయ్యారు, అది నాకేమి సంబంధం, దానికి అది లెక్క కాదు. ఇప్పుడు భగవద్గీత విన్నది ఎవడండి? ఒక్కడే, జగత్తంతా వ్యాపించింది భగవద్గీత. ఎవరు చెప్పారు కనుక? అచేతనం